ఇక ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని రేణిగుంట రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4 లక్షల రూపాయల నగదు, బంగారం, ల్యాప్టాప్, డిజిటల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో ప్రయాణించే సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. గత కొద్ది నెలలుగా ముఖ్యంగా మన రేణిగుంట రైల్వే స్టేషన్స్లో రైళ్లలో పలు ల్యాప్టాప్ బ్యాగులు మరియు హ్యాండ్ బ్యాగులు దొంగతనాలకు గురవుతున్నాయని మాకు అనేక కంప్లైంట్లు వచ్చాయి. సో ఈ కంప్లైంట్ల పైన మేము సుమారు 5-6 కేసుల వరకు నమోదు చేశాం. ఈ కేసుల్ని డిటెక్ట్ చేయడానికి మా డిఎస్ఆర్పి తిరుపతి శ్రీ ప్రమోద్ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. సో ఈ టీంలో మేమంతా కూడా కలిసి ముఖ్యంగా అన్ని కేసుల్లోనూ క్లూస్ అనేది వెరిఫై చేసి కొన్ని క్లూస్ గ్యాదర్ చేసి సో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు మేము రమేష్ రెడ్డి ఏజ్ 33 సంవత్సరాలు తాడిపత్రికి చెందినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం. సో ఇతన్ని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసిన తర్వాత మనకు తెలిసి వచ్చింది ఏమంటే ఇతను యాక్చువల్గా బీటెక్ వరకు చదువుకున్నాడు. బీటెక్ తర్వాత ఇతను కొన్ని సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశాడు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇతను ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడ్డాడు. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్లో అతను బాగా అప్పులకి బాగా ఎక్కువయ్యాయి అన్నమాట. సో ఈ అప్పులను తీర్చడానికి ఇతను రైళ్లలో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతని యొక్క ముఖ్యంగా ఎంఓ ఏమంటే కొన్ని లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఉంటాయి. సో అవి జంక్షన్స్లో ఆగినప్పుడు ముఖ్యంగా ఏసీ బోగీల్లో అతను వెళ్తాడు. ఏసీ బోగీల్లో ప్యాసింజర్స్ పడుకొని ఉంటే, ముఖ్యంగా మహిళలు కానీ పడుకొని ఉంటే వాళ్ళు పక్కన హ్యాండ్ బ్యాగ్ కానీ కాళ్ళ దగ్గర కానీ పెట్టుకుంటారు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ని దొంగలిస్తాడు. అలాగే ల్యాప్టాప్ బ్యాగ్స్ ఏదైనా కూడా ట్రైన్స్లో తగిలించుంటే ఆ ల్యాప్టాప్స్ బ్యాగ్ని కూడా దొంగలించేసి వెంటనే దానిలో ఉన్నటువంటి బంగారం, గోల్డ్ అండ్ ఏదైనా డబ్బు ఇవి మాత్రం తీసుకుంటాడు. ఆ బ్యాగ్స్ని అలాగే ఆడనే పడేస్తాడు అనమాట. సో మనకు ఈ విధంగా ఈరోజు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి సుమారు 36 గ్రాముల గోల్డ్, ఒక ల్యాప్టాపు మరియు ఒక సోనీ కెమెరా మనకు లభించాయి. వీటి విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుంది.